శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో జూలై నెలలో జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, శంకుస్థాపనకి, అద్దె ఇల్లు మారడానికి, అలాగే రిజిస్ట్రేషన్కి ఏ ఏ తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేస్తా అండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అలాగే జూన్ నెలలో మనకి నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, అలాగే అన్ని రకాల శుభకార్యాలు చేసుకోవడానికి ఏ రోజుల్లో అనుకూలంగా ఉన్నాయో ఆల్రెడీ మా ఛానల్లో వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఈ జూలై నెలలో మనకి 14వ తేదీ వరకు నిజ జ్యేష్ఠ మాసం అయితే ఉంటుందండి. జూలై 15వ తేదీ నుండి ఆషాఢ మాసం అయితే ప్రారంభమవుతుంది. అయితే ఈ జూలై నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం 2 మాసాలు అయితే కలిసి ఉంటాయండి. జూలై 15వ తేదీ నుండి ఆషాఢ మాసము మరియు గురుమూఢమి కూడా ప్రారంభమవుతుందండి. ఈ గురుమూఢమి ఉన్న రోజుల్లోనూ మరియు ఆషాఢ మాసం ఉన్న రోజుల్లో కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి, శంకుస్థాపనకి కానివ్వండి అలా కానీ జరిపించరండి. అలాగే అద్దె ఇల్లు మారడానికైతే ఈ ఆషాఢ మాసంలోనూ గురుమూఢమిలోనూ ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. మనం అయితే మారవచ్చు. కాబట్టి మనకి ఈ జూలై 15వ తేదీ నుండి నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి కానివ్వండి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఉండవండి. ఇంకా జూలై 1వ తేదీ నుండి మనకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయి. అంటే మనం జ్యేష్ఠ మాసంలో అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. శంకుస్థాపనకి కానివ్వండి, గృహప్రవేశానికి, గృహారంభానికి ఈ 15వ తేదీ నుండి అయితే ఆషాఢ మాసంలో అయితే లేవండి. ఇప్పుడు ఆ వీడియోలోకి వెళ్దామండి. మనకి ఈ జూలై నెలలో నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలియజేస్తాను. నేను ఇక్కడ తెలియజేసే ప్రతి విషయం అందరికీ ఒకేలాగా ఉండవండి. తేదీలు అని వారి వారి నామ జన్మ నక్షత్రం బట్టి ముహూర్తం తేదీలు అనే టైమింగ్స్ అనేది మారుతూ ఉంటాయి. నేను ఓన్లీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తానండి. ఈ రోజు అయితే మంచి రోజు అని మీరు మీ దగ్గరలో ఉన్న పండితులు అనేది వాళ్ళ దగ్గర సంప్రదించి మీకు మంచి ముహూర్తం అయితే పెట్టించుకోండి. ఓకే అండి, ఇంక వీడియోలోకి వెళ్దాము. జూలై 1 బుధవారము, పాడ్యమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, శంకుస్థాపనకు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 2 గురువారము, విద్యా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు అద్దె ఇల్లు మారడానికి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, శంకుస్థాపనకు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇంకా జూలై 3 శుక్రవారము, తదియ తిథి ఉదయం 9 గంటల వరకు అయితే ఉంటుందండి. తదుపరి చవితి తిథి అయితే ఉంటుంది. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రము. జూలై 4 శనివారము, చవితి తిథి ఉదయం 9 గంటల 45 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తర్వాత పంచమి తిథి అయితే ఉంటుందండి. ఈరోజు నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రము. ఉదయం 11 గంటల 45 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి వచ్చి శతభిష నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, శంకుస్థాపనకు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 5 ఆదివారము, పంచమి తిథి వచ్చి ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి. ఈరోజు నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం అండి. 12 గంటల 35 నిమిషాల వరకు అయితే ఉంటుంది. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, రిజిస్ట్రేషన్ పనులకు, శంకుస్థాపనకు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 6 సోమవారము, షష్ఠి తిథి ఉదయం 9 గంటల 37 నిమిషాల వరకు అయితే ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి, శంకుస్థాపనకి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 8 బుధవారము, అష్టమి తిథి ఉదయం 7 గంటల 35 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తర్వాత నవమి తిథి. ఈరోజు నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రము. 12 గంటల 16 నిమిషాల వరకు అయితే ఉంటుంది. తర్వాత అశ్విని నక్షత్రం అయితే ఉంటుందండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 9 గురువారము, నవమి తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, అద్దె ఇల్లు మారడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 11
శనివారము ద్వాదశి తిథి కృతికా నక్షత్రము. ఈరోజు అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా అయితే ఉందండి. జూలై 14 మంగళవారము అమావాస్య తిథి. ఈ రోజుతో నిజ జ్యేష్ఠ మాసం అనేది పూర్తవుతుందండి. జూలై 15 బుధవారము పాఠ్యమి తిథి. ఈ రోజు నుండి మనకి ఆషాఢ మాసం అయితే ప్రారంభమవుతుంది. ఇంకా వారాహి గుప్త నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయండి. ఇంకా ఈ రోజు నుండి గురుమూర్తిమి అనేది ప్రారంభమవుతుంది. ఇంక ఈ జూలై 15 నుండి నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి ఎటువంటి ముహూర్తాలు ఇవ్వండి. కానీ అద్దె ఇల్లు అయితే మారవచ్చు. అద్దె ఇల్లు మారడానికి మంచి రోజులైతే ఉన్నాయండి. జూలై 17 శుక్రవారము తదియ తిథి మకర నక్షత్రము. ఈరోజు రిజిస్ట్రేషన్ పనులకు అనుకూలంగా ఉంది. జూలై 18 శనివారము చవితి తిథి పుబ్బ నక్షత్రము. ఈరోజు అద్దె ఇల్లు మారడానికి మంచి రోజు అండి. జూలై 19 ఆదివారము పంచమి తిథి ఉత్తర నక్షత్రము. ఈరోజు అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉందండి. జూలై 20 సోమవారము షష్ఠి తిథి హస్త నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉందండి. జూలై 24 శుక్రవారము దశమి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అయితే అనుకూలంగా ఉంది. జూలై 26 ఆదివారము ద్వాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు కూడా మనకి అద్దె ఇల్లు మారడానికి అయితే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 29 బుధవారము పౌర్ణమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా ఉందండి. జూలై 30 గురువారము పాడ్యమి తిథి శ్రవణ నక్షత్రము. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 31 శుక్రవారము విద్యా తిథి ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారడానికి అనుకూలంగా అయితే ఉంది. ఓకే, మరొకసారి ఈ నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి మంచి రోజుల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మళ్ళీ తెలియజేసండి. జూలై 1, జూలై 2, 3, 4, 5, 6, 8, 9 ఇంతవరకు అయితే మనకి నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఓకే అండి, ఈ జూలై నెలలో జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నూతన గృహప్రవేశానికి కానివ్వండి, నూతన గృహారంభానికి ఏ రోజులు ఎలా ఉన్నాయో ఈ వీడియో తెలియజేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.